వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. బట్ కాకపోతే ఎస్టర్డే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ ఇన్వెంటరీస్ డేటా రిలీజ్ అయింది. సేమ్ టైం ఒపెక్ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా అవుట్కమ్ వచ్చింది. ఆ రెండు కూడా క్రూడ్ ఆయిల్కి అయితే మాత్రం కొంచెం నెగిటివ్గానే కనపడుతున్నాయి. కానీ బ్యాంక్స్కి అయితే మాత్రం ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా కంప్లీట్లీ పాజిటివ్. ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడాలి. వీటికితో పాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ యొక్క టెక్నికల్‌గా చూడాల్సిన లెవెల్స్, అలానే ఈరోజు ఫ్రైడే కాబట్టి వీకెండ్ మార్కెట్ అనాలిసిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి వాటి గురించి, అండ్ అలానే గోల్డ్, సిల్వర్ గురించి కూడా మనం డిస్కస్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం 69 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 214 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే, ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్కి కొన్ని ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ రిలీజ్ అయినాయి. అందులో పీపీఐ మంత్ ఆన్ మంత్ డేటా, కోర్ పీపీఐ డేటా, ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా రిలీజ్ అయింది. పీపీఐ మంత్ ఆన్ మంత్ డేటా లాస్ట్ టైం -0.1% ఉంటే ఈసారి ఎక్స్పెక్టేషన్ 0.1 నుంచి 0.2 ఉంటుంది అనుకున్నారు. నెంబర్ 0.2 వచ్చింది. సో నార్మల్గా మంత్ ఆన్ మంత్ కోర్ పీపీఐ చూస్తే 0.4%, ఎక్స్పెక్టేషన్ 0.2 నుంచి 0.3 అండ్ నెంబర్ ఏమో 0.2% వచ్చింది. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా 200K ఉంటే 202 నుంచి 204K అయినా ఉంటుంది అనుకున్నారు. 209K వచ్చింది. నెంబర్స్ కొంచెం పాజిటివ్గా ఉండడం బట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ టూల్లో ఫెడ్ రేట్ హైక్ చేస్తారని 34%కి డ్రాప్ అయిపోయింది. ప్రీవియస్ వీక్లో 55 ఉండేది, ప్రీవియస్ డేలో 36 ఉండేది, ఈ రోజుకి 34కి డ్రాప్ అయింది. ఫెడ్ రేట్ హైక్ చేస్తారనే పర్సంటేజ్ తగ్గిపోవడంతో మార్కెట్స్కి కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచి ఈరోజు డౌ జోన్స్ అండ్ నాస్డాక్లో హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యేటట్టయితే మాత్రం మనం చూడగలిగాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్ చూస్తే యూరోపియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి, న్యూట్రల్ అని మనం అనుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. అందులో జపాన్ మార్కెట్ 0.95% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా కరెంట్లీ మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనే దాని గురించి మనం చెక్ చేసుకుంటే, డౌ జోన్స్ ఫ్యూచర్స్ +73 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ -17 పాయింట్స్ నెగిటివ్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. అక్కడ ఇండెక్స్ ఏమో రెండు కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి, డౌ జోన్స్ కూడా నాస్డాక్. కానీ ఇక్కడ ఫ్యూచర్స్ ఏమో లిటిల్ బిట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. మనకి నిఫ్టీ 50 ఎస్టర్డే క్లోజ్ అయిన ప్రైస్ చూస్తే 24,395, ఇప్పుడేమో 24,443. ఆల్మోస్ట్ అది ఫ్లాట్ ఓపెనింగే. ఫ్యూచర్స్తో ఈవెన్ కంపేర్ చేసుకున్నా కూడా 24,460 సంథింగ్ అక్కడ క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది. సో కంపేర్ చేసుకున్నా కూడా లిటిల్ బిట్ అయితే మాత్రం మనకి పాజిటివ్ సైడే మనకైతే మాత్రం చూపెడుతుంది. బట్ ఇది ఎట్లా క్లోజ్ అయినా కూడా మనం వచ్చేసరికి, అంటే ఎంత ఫ్లాట్ ఓపెనింగ్ చూపించినా కూడా ఏడిఎస్ని అయితే మాత్రం మనం చూస్తాం కదా. అంటే మన ఇండియన్ స్టాక్స్ ఓవర్ నైట్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఇన్ఫోసిస్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది, విప్రో 0.5% పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్, ఐసిఐసి బ్యాంక్ ఏమో 1.2% నెగిటివ్. ఎస్టర్డే మీరు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంకే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అదే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఏడిఆర్స్లో కనిపించింది. అంతకుమించి ఎక్కువ కనిపించలేదు కాబట్టి ఈరోజు నెగిటివ్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ కరెక్షన్ అవ్వడానికి కొంచెం తక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నట్టు అయితే మాత్రం కనపడుతున్నాయి. కమోడిటీస్లో క్రూడ్ చూస్తే 86.7 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీ ఏమో 80.94 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా డ్రాప్ అవ్వడానికి కారణం వార్ సిచ్యువేషన్ కాదండి, యుఎస్ ఇన్వెంటరీ డేటా. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ వచ్చేసరికి వార్ సిచ్యువేషన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ పడిందా లేదో తెలియాలంటే మనం వార్ సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయి అనేది చూడాలి. సో వార్ సిచ్యువేషన్స్ పరంగా చూసుకుంటే, సో మళ్ళీ యుఎస్ వాళ్ళు అయితే మాత్రం డ్రోన్ అటాక్స్ అయితే మాత్రం మొదలు పెడుతున్నారు ఇరాన్ పైన. ఇంకోటి ఏంటి అని అంటే, కరెంట్లీ వచ్చేసరికి వీళ్ళు ఏవైతే అటాక్స్ మొదలు పెడుతున్నారో దాన్ని ఇరాన్ వాళ్ళు డిఫెండ్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చాలా వరకు అయితే మాత్రం కంప్లీట్గా మిలిటెంట్ గ్రూప్స్ని మళ్ళీ కూడా ఇరాన్ రీజన్లో అయితే మాత్రం డిప్లాయ్ చేసినట్టు కూడా కనపడుతుంది. టెన్షన్స్ అయితే మాత్రం ఇలానే ఉన్నాయి, టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ కూడా మార్కెట్స్కి ఫేవరబుల్గా అయితే మాత్రం వార్ రిలేటెడ్గా అప్డేట్స్ అయితే మాత్రం లేదు.
మరి క్రూడ్ ఆయిల్ ఎందుకు పడింది అని మీరు అడగచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు క్రూడ్ పడడం కూడా నెగెటివ్‌నే. ఎందుకు నెగెటివ్ అనంటే ప్రతిసారి కూడాన ఇన్వెంటరీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు యూఎస్ సైడ్ నుంచి. బేసిక్‌గా ఇన్వెంటరీస్ అంటే ఏంటో చెప్తాను. సింపుల్ చెప్పాలంటే నిల్వలు. ఓకే. సో, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ యూఎస్ వాళ్ళు లాస్ట్ టైము వాళ్ళిచ్చిన దాని ప్రకారంగా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే వాళ్ళ దగ్గరున్న నిల్వల్లో 1.7 మిలియన్ బ్యారెల్స్ అనేది ఇంకా బయటికెళ్ళిపోతదని అనుకున్నారు. వాళ్ళ దగ్గర టోటల్ ఆహ్, ఇన్వెంటరీస్ అయితే మాత్రం 424.4 మిలియన్ బ్యారెల్స్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ వీక్‌లోని 1.7 మిలియన్ బ్యారెల్స్ ఇంకా ఇందులో నుంచి బయటికెళ్ళిపోతదని అనుకున్నారు. కానీ దీనికి 17.4 మిలియన్ బ్యారెల్స్ ఇంకా యాడ్ అయిందంట. నీ దగ్గర ఒక నీ దగ్గర ఒక కమోడిటీ సబ్‌స్టెన్స్ ఉంది. అది నువ్వు వచ్చేసరికి బయటికి ఎక్స్‌పోర్ట్ చేయలేక నీ దగ్గర ఎక్కువ ఉండిపోయింది. నీ దగ్గర స్టోరేజ్ ఎక్కువ ఉండిపోయింది. లెట్స్ సే ఎగ్జాంపుల్ నువ్వు 100 చాక్లేట్‌లు తయారు చేసావు. నీకు ఫ్యాక్టరీ ఉంది. ప్రతిరోజు తయారవుతూనే వస్తుంటాయి. ఆల్రెడీ అమ్మకానికి వెళ్ళకున్నా నీ దగ్గర ఆల్రెడీ ఒక 100 చాక్లేట్‌లు ఉండిపోయినాయి. ఈలోపు ఇంకో 20 వచ్చేసినాయి. ఆ వీక్ ఇంకొక 60 వచ్చేసినాయి. ఇవొక 60 వచ్చేసినాయి. ఆల్రెడీ ఒక 100 ఉంది. మొత్తం 160 అయిపోయినాయి. నువ్వేటనుకున్నావు? సో, నాకు వస్తున్నవి 60 వెళ్ళిపోగా నా దగ్గర ఉండిపోయిన 100లో ఇంకో 10 వెళ్ళిపోతాయి అనుకున్నావు. కానీ నీ దగ్గరున్న 100 చాక్లేట్‌లు నీ దగ్గరే ఉండిపోయి, ఆ 60 చాక్లేట్‌లు కూడా నీ దగ్గరే ఉండిపోయాయి. 160 చాక్లేట్స్ అయిపోయినాయి ఇప్పుడు. ఎప్పుడైతే నీకు ఆయిల్ అంటే నీ చాక్లేట్స్ ఎక్కువ ఉండిపోయి అనిపించిందో బయట డిమాండ్ లేదని అర్థం. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కూడాన క్రూడ్ ఆయిల్‌కి డిమాండ్ లేదని ఈ డేటా బట్టి అర్థమైపోయింది. దీంతో పాటు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడాన సింగిల్ డే ఆయిల్ యొక్క డిమాండ్ అనేది 1.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి తగ్గిపోయిందని చెప్తున్నారు. అంతేకాదు లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే 5,10,000 బ్యారెల్స్ పర్ డేకి అయితే మాత్రం ప్రీవియస్ ఎస్టిమేట్ కన్నా తగ్గుతదని కూడా చెప్తున్నారు. ఒపెక్ కంట్రీస్ బేసిక్‌గా ఒపెక్ అంటే ఏంటి? ఒక సిండికేట్ లాంటిది. 14 కంట్రీలు కలిపి ఉంటాయన్నమాట ఇది. సో, ఈ 14 కంట్రీస్ కూడాన ఈసారి ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ అయితే మాత్రం మేబీ ఎక్కువగా మనం చూడలేకపోవచ్చు. డిమాండ్ కూడా తగ్గుతుందని జెప్పారు. బేసిక్‌గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోతే వేరే దేశాల దగ్గర నుంచి ఆయిల్‌ని ఎగబడి కొంటారు కదా! మరి ఎందుకు ఈ ఇన్వెంటరీస్ పడిపోయినాయని మీరు అడగొచ్చు. ద పాయింట్ ఈస్ మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోవడం వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయినాయి. ప్రైజులు పెరిగిపోయినేటప్పుడు నువ్వు బయట దేశాల దగ్గర కొనుక్కున్నా కూడా ఎక్కువ ప్రైస్‌కే కొనుక్కోవాలి. ఎక్కువ ప్రైస్‌కి కొనుక్కోవాలనేటప్పుడు కొన్ని రోజులు ప్రైస్ సద్దుమణే వరకు కొంచెం నీ యొక్క యూసేజ్‌ని తగ్గించుకుంటే సరిపోతదిగా. అందువల్లే యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం అన్ని కంట్రీస్ ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకునే నంబర్ అయితే మాత్రం తగ్గించుకున్నాయి. ఈ తగ్గించుకోవడం వల్ల డిమాండ్ పడిపోవడంతో ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అయినాయి. బిగ్ వేలో ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అయిపోయినాయి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే అది నెగెటివ్‌నే. బేసిక్‌గా ఆయిల్ ప్రైస్ ఎప్పుడు డ్రాప్ అవ్వాలి? డిమాండ్ ఉంటుండగా డ్రాప్ అవ్వాలి. డిమాండ్ లేకుండా ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అయితే ఇది నెగెటివ్. సో, వన్ ఆఫ్ ద నెగెటివ్ ఆయిల్ ప్రైజెస్ ఇలా డ్రాప్ అయినా కూడా మనం తీసుకోవడానికి. అందుకే ఇక్కడ మీరు చూడండి గోల్డ్ 1% నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ 1.5% నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. యూజువల్‌గా క్రూడ్ ఆయిల్ పడితే గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్‌గా వెళ్ళాలి. కానీ 2 నెగెటివ్‌లో ఎందుకు ట్రేడ్ అవుతున్నాయి? బికాజ్ క్రూడ్ ఆయిల్ పడింది కేవలం ఇన్వెంటరీస్ ఎక్కువ అవ్వడం వల్ల. ఒపెక్ వాళ్ళు కూడా వాళ్ళ టార్గెట్స్‌ని తగ్గించడం వల్ల కరెంట్‌లీ అయితే మాత్రం మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లో డిక్లైన్ రావడం అయితే చూసాము. ఇన్‌ఫాక్ట్ యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ చూసుకున్నా 4.6 అబోవ్‌నే స్టిల్ ఇప్పటికి కూడా సస్టైన్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ అవ్వట్లేదు. దీన్ని బట్టి మీకేమర్థం అవ్వాలి? ఇది వీకెండ్ కాబట్టి నేను పొజిషన్స్ క్యారీ చేయకూడదు. బికాజ్ సిట్యుయేషన్స్ ఏవి సార్ట్ ఔట్ అవ్వలేదు. ఇట్స్ బెటర్ నేను మార్కెట్‌ని కొన్ని రోజుల వరకు ఓవర్ నైట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయకుంటే బెటర్ అనేది మీరు డిసైడ్ కావాలన్నమాట. నౌ వీటితో పాటు ఆర్‌బీఐ వాళ్ళు ఒక డేటాను రిలీజ్ చేశారు. ఇది బ్యాంక్స్‌కి పాజిటివ్. మేబీ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్‌ని ఏదైనా ప్రొటెక్ట్ చేయాలంటే ఇదే. బ్యాంకింగ్ కంపెనీస్‌కి 11 ట్రిలియన్ రూపీస్ డిపాజిట్స్ అయితే మాత్రం 3 ఫోర్ట్‌నైట్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ లాస్ట్ 6 వీక్స్ అనుకుంటా 3 ఫోర్ట్‌నైట్స్. సో, ఎవ్రీ 14 డేస్‌కి ఫోర్ట్‌నైట్ అంటారు. 3 14 42. సో, ఆబ్వియస్‌లీ 6 వీక్స్‌లో అయితే మాత్రం 11 ట్రిలియన్ రూపీస్ అయితే మాత్రం వీళ్ళకి డిపాజిట్స్ పెరిగాయని కూడా చెప్తున్నారు. 11 ట్రిలియన్ రూపీస్ అనేది చాలా చాలా ఎక్కువండి. అప్రాక్సిమేట్‌లీ 11,00,000 కోట్ల రూపాయలు. బ్యాంక్ లోన్స్ ఎక్కువ ఇచ్చుకోవాలంటే డిపాజిట్‌లే ఎక్కువ రావాలి. డిపాజిట్‌లు వచ్చాయని క్లియర్‌గా కనపడుతుంది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 టైంలో 3.87 ట్రిలియన్ రూపీస్ అయితే మాత్రం డిపాజిట్స్ తగ్గిపోయినాయని ఆ టైంలో వీళ్ళు చెప్పారు. సో, లాస్ట్ టైమ్ తగ్గిపోయిందని చెప్పినేటప్పుడు ఈసారి ఆల్మోస్ట్ 3 ఫోర్ట్‌నైట్స్‌లో 11 ట్రిలియన్ రూపీస్ రావడం అనేది చాలా బిగ్ పాజిటివ్‌గా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అంతేకాదు ఓవరాల్ డిపాజిట్ అయితే మాత్రం సో, ఇక్కడ మీరు చూస్తే
4 ట్రిలియన్ రూపీస్‌కి వెళ్ళిందని కూడా చెప్తున్నారు. సో, దీన్ని బట్టి చూసుకున్నా కూడానా బ్యాంక్స్‌కైతే మాత్రం కరెంట్‌లీ వచ్చేసరికి క్రెడిట్ డిపాజిట్ రేషియో బెటర్ వేలో ఉంటదనేది నా ఒపీనియన్. డిపాజిట్ గ్రోత్ కూడా పెరుగుతుంది. అయితే డిపాజిట్ గ్రోత్ పెరగడానికి కారణం ఏంటి అనంటే ఎఫ్‌సీఎన్ఆర్ అని. సో, రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎఫ్‌సీఎన్ఆర్‌లో కొన్ని చేంజెస్‌ని తీసుకురావడంతోటి ఫారెన్ డిపాజిట్స్ బాగా పెరుగుతున్నాయి. అది మనం రీసెంట్ డేస్‌లోనే మాట్లాడాం. దానికి బ్యాంక్స్ ఆ రోజు కూడా రియాక్ట్ అవ్వలేదు. మరి ఈ రోజు రియాక్ట్ అవుతదో లేదన్నది చూడాలి. లాస్ట్ టైమ్ ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్స్ వల్ల మంచి గ్రోత్ కనిపించిందని ఆర్‌బీఐ మానిటరీ పాలిసీలో కూడా చెప్పింది. అండ్ రీసెంట్‌గా ఫైనాన్స్ మినిస్టర్ క్యాబినెట్‌లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రైట్ నౌ డైరెక్ట్ డేటా ఆర్‌బీఐనే రిలీజ్ చేస్తూ డిపాజిట్లు పెరిగాయని చెప్తుంది. బట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతదనేది మనం వెయిట్ చేసి చూడాలి. అప్పుడు చెప్పిన వాటిలో ఎప్పుడు కూడా బ్యాంక్స్ అయితే మాత్రం అంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వలేదు. ఓకే. నౌ ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 510 క్రోర్స్ ఎస్టర్డే మార్కెట్‌లో సెల్ చేస్తే డిఐఐ 4353 క్రోర్స్ బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్ చేసిన డేటా పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ ఫ్యూచర్స్ కన్నా ఆప్షన్ సైడ్ హెవీగా అగ్రెసివ్‌గా పొజిషన్స్‌ని యాడ్ చేస్తున్నారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆప్షన్ సైడ్ పొజిషన్స్ అగ్రెసివ్‌గా షార్ట్ సైడ్ బిల్ చేస్తే మనం పానిక్ అవ్వక్కర్లే. అంటే మరీ పానిక్ అవ్వక్కర్లే. ఎందుకో తెలుసా? ఆప్షన్స్ అనేది పొజిషన్స్ షార్ట్ సైడ్ బిల్డ్ చేస్తున్న డికే అవుతునేటప్పుడు వాళ్ళు సడెన్‌గా పొజిషన్స్‌ని టర్న్ చేసేయగలుగుతారు. ఫ్యూచర్స్ అలా కాదు. డికే ఉండదు కాబట్టి వాళ్ళు బిల్డ్ చేసే ప్రతి పొజిషన్ కూడానా దానికి ఒక మీనింగ్‌ఫుల్ రీజన్ ఉంటది. సో, అందువల్ల ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ తక్కువ యాడ్ చేస్తునేటప్పుడు మనం క్రాష్ అవుతది, బిగ్ ఫాల్ అయిపోతది అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మీరు ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా చూసినేటప్పుడు ప్రొప్రైటరీ ట్రేడర్స్‌ది ఆప్షన్స్‌లో చూడాలి. ఎఫ్ఐఐది వచ్చేసరికి ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో చూడాలి. సో, ఈ 2 చూసినేటప్పుడు మీకు డేటా కన్సిడర్ చేసుకొని మీరు అనలైజ్ చేయాలి. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ హ్యూజ్ బీరిష్ షేడ్ లేరు. సమ్‌వాట్ మీడియం బీరిష్ షేడ్ ఉన్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం మైల్డ్ బుల్లిష్ షేడ్ ఉన్నారు. దీన్ని బట్టి మార్కెట్స్ కొంచెం వాలటైల్‌గా ట్రేడ్ అవుతది. కానీ హెవీ క్రాష్, హెవీ ఫాల్ రావడానికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. నౌ ఈరోజు మార్కెట్ ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? లాస్ట్ 2 రోజుల నుంచి అంటే నిన్న, మొన్న ఈ 2 రోజులు కూడానా మనకి క్యాండిల్ బిలో ఒక స్ట్రాంగ్ రిజెక్షన్స్ అయితే మాత్రం ఫార్మ్ అవుతున్నాయి. ఈ రిజెక్షన్స్ మనకు చెప్తున్నాయి బయర్స్ మార్కెట్‌లో లోవర్ లెవెల్స్ దగ్గర యాక్టివ్‌గా ఉన్నారని. సో, దీని మీనింగ్ ఏంటి? మార్కెట్స్ ఒకవేళ లోవర్ సైడ్ రావడానికి ప్రయత్నించినా కూడానా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బయర్ ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి ఫాల్ అవ్వడానికి. నౌ అయితే లాస్ట్ 15 మినిట్స్‌లో ఏదైతే జంప్ వచ్చిందో దీనివల్ల ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ జరుగుతది. సో, అవాయిడ్ ట్రేడింగ్ ఫర్ ఫస్ట్ 20 మినిట్స్. మాక్సిమం ఫస్ట్ 20 మినిట్స్ ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత పొజిషన్స్ ఏవైనా తీసుకోవడానికి అయితే మాత్రం ప్రయత్నించండి. ఇది నేనిచ్చే బెస్ట్ సజెషన్ అయితే మాత్రం. ఎనీథింగ్ ఒకవేళ గాని మీరు ఫర్దర్‌గా ఏదైనా ఒక పొజిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేనిచ్చే బెస్ట్ పాయింట్ అయితే మాత్రం ఫస్ట్ 20-30 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత రీసెంట్ యొక్క స్వింగ్స్ 24,340-350 చూడండి. సారీ 320 నుంచి 340 ఈ 20 పాయింట్స్ జోన్‌గా కన్సిడర్ చేసుకోండి. కావాలంటే నేను మీకు డ్రా చేస్తా. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. సో, మైనర్‌గా ఒకవేళ గాని మార్కెట్స్ కరెక్షన్ వస్తున్నా 24,320 ఆర్ 340 ఈ నో ట్రేడింగ్ జోన్ బ్రేక్ చేస్తున్నారో లేదో చూడండి. ఒకవేళ గాని ఈ 320-340 నో ట్రేడింగ్ జోన్ గాని బ్రేక్ చేయకపోతే మేబీ దీన్ని టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. దేర్ ఈస్ ఎన్ పాసిబిలిటీ. ఓకే. సో, ఒకవేళ గాని 320-340 బ్రేక్ అయిపోయిందని అనుకోండి. మేబీ ఫాల్ 24,266 ఇక్కడి నుంచి బౌన్స్ అయితే ఎక్కడి వరకు చూడాలి మేబీ మనం. సో, సైకలాజికల్ నంబర్ యెస్టర్‌డే క్లోజ్ అయింది కూడా 24,400 కాబట్టి 60 పాయింట్స్ బౌన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయితే స్లోగా 24,500 వరకు కనపడతదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్, ఈవెన్ సెన్సెక్స్ కూడా సేమ్ నో ట్రేడింగ్ జోన్ ఒకటి మనకు కనపడుతుంది కదా! ఓకే. ఈవెన్ యాస్ పర్ సెన్సెక్స్ కూడా మనకు ఒక జోన్ కనపడుతుంది. సో, ఆల్‌మోస్ట్ 77,770 నుంచి 77,700 ఈ 70 పాయింట్స్ నో ట్రేడింగ్ జోన్. ఒకవేళ గాని గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినా కూడానా స్లోగా 77,700ని రీటెస్ట్ చేసి అక్కడి నుంచి బౌన్స్ అవుతూ 78,100 వరకు మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం యెస్టర్‌డే ఆల్‌మోస్ట్ ఒక నో ట్రేడింగ్ జోన్ లానే ఉండిపోయింది. సో, ఆ జోన్ మొత్తం డ్రా చేసుకోవడం బెటర్. బ్యాంక్ నిఫ్టీ గాని 57,500 నుంచి 57,700 ఇన్ బిట్వీన్‌లో బ్యాంక్ నిఫ్టీ గాని అంటే ఈ రీజన్‌లో ఉండిపోతే కన్సాలిడేషనే కనపడతది. ఈ రీజన్‌కి అప్ సైడ్ బ్రేక్ అయితే హైయర్ సైడ్, ఈ రీజన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే లోవర్ సైడ్ మనం చూడొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ అయినా 57,500ని ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్‌గా కన్సిడర్ చేసుకోండి. అది బ్రేక్ అయినేటప్పుడు ఫాస్ట్‌గా మనం ఫాల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ రిలేటెడ్‌గా అయితే డైరెక్ట్‌గా నేను ఈ బిలో సపోర్ట్ లెవెల్‌ని కన్సిడర్ చేస్తున్నా.
26,260 ఎనీథింగ్ ఈ 260 లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ చూడొచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం స్లోగా ఫిన్ నిఫ్టీ 26,400 వరకు హెడ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. నౌ బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ బిట్ కాయిన్ 63,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ 1 డే టైమ్ ఫ్రేమ్ వీక్ క్యాండిల్స్ కనపడుతున్నాయి. క్యాండిల్స్ లో పెద్దగా మొమెంటం లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 64,000 నుంచి 62,000 ఈ 200 పాయింట్స్ రేంజ్ లో బిట్ కాయిన్ ట్రేడ్ అవుతున్నట్టు మనకైతే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. ఎనీథింగ్ ఒకవేళ కానీ బిట్ కాయిన్ బౌన్స్ రావాలంటే 62,000 టచ్ చేసి బౌన్స్ వస్తుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ మళ్ళీ 4,350 బ్రేక్ అయింది. సో ఒపెక్ టార్గెట్ ని ఫోర్కాస్ట్ ని తగ్గించడం, సేమ్ టైం యూఎస్ ఇన్వెంటరీస్ పెరిగిపోవడంతో మనకి గోల్డ్ లో కొంచెం ఫియర్ స్టార్ట్ అయింది. సో దానివల్ల మళ్ళీ మనకి గోల్డ్ అయితే మాత్రం డ్రాప్ అవుతుంది. బట్ ఎనీథింగ్ ఈ రోజు 4,350 బిలో కానీ గోల్డ్ కానీ సస్టైన్ అయితే స్లోగా మళ్ళీ 4,100 ని టెక్నికల్ గా రీటెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయనేటట్టు మనకైతే మాత్రం కనపడుతుంది. బట్ ఇన్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 63.5 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఫిన్ నిఫ్టీ ఇంకా ఈ 63.5 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. స్లోగా ఇది రీటెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎనీథింగ్ ఒకవేళ 63.5 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం మనం డ్రాప్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కానీ 63.5 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే డ్రాప్ చూసే ఛాన్సెస్ కొంచెం తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో గోల్డ్ బ్రేక్ అయిపోయిన సపోర్ట్ లెవెల్. సో సిల్వర్ కూడా బ్రేక్ అయితేనే సిల్వర్లో ఇక్కడ చూస్తాం, లేదా దీన్ని రీటెస్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. వీకెండ్ కాబట్టి మాక్సిమం గోల్డ్ అండ్ సిల్వర్లో పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటారనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, యూఎస్ స్టాక్స్ చూడండి, చాలా స్టాక్స్ అలీబాబా స్టాక్ 3.5% డ్రాప్ అయింది. కొన్ని స్టాక్స్ ఎట్లా బౌన్స్ అయినా చూడండి, ఎస్కే హైనిక్స్ 5%, స్పేస్ ఎక్స్ 3% మళ్ళీ డ్రాప్ అయింది. ఇట్లా కొన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ డ్రాప్ అవుతున్నాయి, మంచి స్టాక్స్ బౌన్స్ అవుతున్నాయి. టెస్లా 4% పెరిగింది. సో ఇలా కొన్ని కంపెనీస్లో డ్రాప్ అవుతున్నప్పుడు ఆపర్చునిటీ కూడా వెళ్ళొచ్చు మీరు. కొన్ని కంపెనీస్లో పెరుగుతున్నప్పుడు మీరు వాటిని ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. యాక్టివ్గా అన్ని గ్లోబల్ స్టాక్స్లో కూడా స్వింగ్ టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అని అనుకుంటే ఇది బెస్ట్ అకౌంట్. కింద కామెంట్ బాక్స్లో నేను రిఫరల్ లింక్ పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 నిమిషాలు యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఇది ఎలా ట్రేడ్ చేయాలో మీకు తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ అకౌంట్లో ట్రేడ్ చేయడం వల్ల 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ యాక్సెస్ ఉంటుంది. రెండు వచ్చేసరికి గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటన్నిటిలో ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్పైరీ ఉండదు. 3 లెవరేజ్ ఉంటుంది. బట్ ఆ లెవరేజ్ ఛార్జెస్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. నా ఇంపార్టెంట్ స్టాక్స్ ఒక ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి, వాటి గురించి కూడా చెప్తా అన్నాను కదా, మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు హైలైట్ చేస్తున్న స్టాక్స్లో F&O పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే మాత్రం ఇట్స్ బెటర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటానంటే F&O పొజిషన్స్ అంటే మ్యాక్సిమం మీరు తీసుకుంటే మాత్రం ఇవి వీకెండ్స్ కాబట్టి డైరెక్ట్ మండే వస్తుంది. సో దానివల్ల ఈ పొజిషన్స్లో ఈ స్టాక్స్లో పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దని నేను చెప్తాను. నా స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. సో ఎర్నింగ్స్లో మీరు చూస్తే మేజర్గా టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ నెంబర్స్ రిలీజ్ అయినాయి. నెట్ ప్రాఫిట్ 80% డ్రాప్ అయింది, మార్జిన్ 6.6. దానికి రిలేటెడ్గా రీజన్ అయితే మాత్రం నేను చూశాను. సో ఎందుకు అలా డ్రాప్ అయినాయి అనేది, అంటే 80% నెట్ ప్రాఫిట్ డ్రాప్ అవడానికి దానికి రీజన్ కేవలం జేఎల్ఆర్ యొక్క నెంబర్సే. సో నార్మల్గా అయితే మాత్రం టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ నెంబర్స్ అన్ని పాజిటివ్గానే వచ్చినాయి. సో అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసే వచ్చినాయి. కానీ జేఎల్ఆర్ యొక్క నెంబర్స్ కొంచెం బీట్ చేసి రాలేదు. అయితే ఇప్పటికే టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ స్టాక్ చాలా వరకు పడి ఉంది. మరి దీనికి రియాక్షన్ అవ్వడానికి లిమిటెడ్గా ఉంటుందని అనుకుంటున్నా. సో మరి వెయిట్ చేసి చూస్తే కానీ మనకి తెలీదు. ఆన్ ద అదర్ సైడ్ నెక్స్ట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ ప్రాజ్ ఇండస్ట్రీస్ నెంబర్స్ రిలీజ్ చేసింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, న్యూట్రల్గా వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది, రెవెన్యూ అయితే 11% పెరిగింది. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఇయర్స్ నుంచి అండర్ పెర్ఫార్మెన్స్లో ఉంది. మరి చూడాలి ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. ఆన్ ద అదర్ సైడ్ బ్రెయిన్ బీ సొల్యూషన్స్ నెంబర్స్ రిలీజ్ అయినాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి లాస్ రెడ్యూస్ అయ్యింది, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి, రెవెన్యూ కూడా 13% పెరిగింది. మరి చూడాలి ఇది కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సేమ్ టైం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నెంబర్స్ రిలీజ్ అయినాయి. రెవెన్యూ 15.5% పెరిగితే ఎబిటా 26.2, మార్జిన్స్ 12.5%, నెట్ ప్రాఫిట్ 27% ఇంప్రూవ్ అయినట్టయితే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈవెన్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యొక్క నెంబర్స్ కూడా లిటిల్ బిట్ పాజిటివ్గా వచ్చినట్టు మనకి కనపడుతున్నాయి. ఫినో పేమెంట్స్ నెంబర్స్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 13% పెరిగితే 13.7 crore నెట్ లాస్ అయితే మాత్రం వీళ్ళు పోస్ట్ చేశారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి కూడా కొంచెం నెగిటివ్గానే పోస్ట్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ గ్రీన్ టెక్ నెంబర్స్లో కూడా న్యూట్రల్ నెంబర్స్ వచ్చినట్టు కనపడుతున్నాయి. మార్జిన్స్ కూడా ప్రెజర్ కనపడుతుంది. సో అది కూడా ఎట్లా ట్రేడ్ అవుతుంది అనేది మనం చూడాలి.
ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం మోస్ట్‌లీ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే మోస్ట్‌లీ కవర్ చేశాను నేను మీకు ఇంపార్టెంట్ స్టాక్స్ కూడా. సో, ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు అనలైజ్ చేసి చెప్తాను. క్లియర్ కట్‌గా నేను చెప్పిన డేటా పాయింట్స్ ఇచ్చిన అనాలిసిస్ కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best, everyone. Bye bye.